నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్లపై ఈడీ ఛార్జ్షీట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈడీ కార్యాలయాల వద్ద నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, ఈడీ ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నిరసనలు చేస్తోంది. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రైట్, ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ లైవ్ లో అందిస్తారు. చెప్పండి కళ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సింధు, దాదాపు నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి వ్యతిరేకంగా కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తపరుస్తున్నారు. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయం, మనం ఇప్పుడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాము. కొద్దిసేపటి క్రితము వరకు అంతా కూడా ఇక్కడ దాదాపు ఒక 3,000కు పైగా కూడా కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడము, మొత్తం అంతా కూడా నిరసనలు అంటే ఇక్కడి నుంచి ఈడీ ఆఫీస్ వైపుగా ఎక్కువగా అంటే ఇక్కడి నుంచి ఈడీ ఆఫీస్ వైపుగా నిరసనలు తెలియజేస్తూ వెళ్ళాలన్నటువంటి ప్రయత్నాలు చేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడంతా కూడా మొత్తంగా ఉదయం 9 గంటల నుంచి కూడా మొత్తము ఫోర్స్ అంతా కూడా మనకు అక్బర్ 24 తర్వాత ఈడీకి వెళ్ళేటటువంటి రూట్ అంతా కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర హై సెక్యూరిటీతో కూడా మొత్తం అంతా కూడా అలర్ట్ చేసి నిరసనకారులు ఈడీ కార్యాలయం వైపు వెళ్లకుండా కట్టుదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా ఏదైతే ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఘటనలను ఒకవైపు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే మరొక వైపు ఏఐసీసీ కార్యాలయం వైపు మాత్రము చాలా మంది యువత అంటే కాలేజ్కి సంబంధించినటువంటి యువత, తర్వాత కార్యకర్తలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరినీ కూడా ముందస్తుగానే వాళ్ళని బ్యారికేడ్లు వేసేసి మొత్తం అంతా కూడా వాళ్ళని అలర్ట్ చేసి కొంతమందిని బస్సుల్లో ఎక్కించేసేసి ఇక్కడ నుంచి తరలించినటువంటి ప్రయత్నాలు కొద్దిసేపటి క్రితం జరిగాయి. దాదాపు 5-6 బస్సుల్లో వాళ్ళని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే ముఖ్యంగా ఏదైతే కేసుకు సంబంధించినటువంటి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి నిరసనలు, దాదాపు నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి కేసు అంతా కూడా ఇదంతా ఒక కుట్రపూరిత చర్యలు అంటూ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఇక్కడ ఏఐసీసీ కార్యాలయం దగ్గర మాత్రం కార్యకర్తలు హోరెత్తించారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మాత్రం ఇక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి ఉన్నది. కానీ ముందస్తుగానే వాళ్ళకి బిగ్ అనౌన్స్మెంట్ చేశారు, ఎక్కడా కూడా గొడవలు లేకుండా మీరు శాంతియుతంగా చేయండి, కానీ ఇక్కడ ఎక్కడా కూడా మీరు అంటే ఇక్కడ వచ్చేటటువంటి వాళ్ళకి పబ్లిక్కి ఎటువంటి ఆటంకం కలగరాదన్నది వాళ్ళు పోలీసులు ఎప్పటికప్పుడు అనౌన్స్ చేయడము, కొద్దిగా వాళ్ళని అందరినీ కూడా మొత్తం అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఈడీ కార్యాలయం వైపు వెళ్లకుండా కట్టుదిట్టమైనగా వాళ్ళని అక్కడే స్టాప్ చేసి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. అయితే మరొక వైపు ఏదైతే ఈడీకి సంబంధించినటువంటి కేసు హెరాల్డ్ కేసు ఉందో ఇదొక నేషనల్ పత్రికకు సంబంధించినటువంటిది. దాదాపు ఇందులో 76 అంటే ఇక్కడ 76% మనకు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఉన్నటువంటి పర్సెంటేజ్ ఇందులో వాటా, తర్వాత 24% మనకు వచ్చేసేసి ముఖ్యంగా అంటే కాంగ్రెస్లోని ఇతర నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితి. అలాంటి పర్సెంటేజ్ ఇంత వాటా ఉంది. దీంట్లో అంతా కూడా మొత్తం అంతా కూడా ఏదైతే కొన్ని వందల కోట్ల స్కామ్ ఉంది, దాదాపు 2,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను కూడా జప్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో మనకు జిందాల్, ముంబైలో ఉన్నటువంటి జిందాల్కి సంబంధించినటువంటి బిల్డింగ్, తర్వాత మనకు పశ్చిమ బెంగాల్, తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటిది, ముంబైలో ఉన్నటువంటి అనేక ఆస్తులపై కూడా రిజిస్టర్లకు నోటీసులు పంపించడం జరిగింది. దాదాపు ఇది 5,000 కోట్లకు పైగా ఉన్నటువంటి పెద్ద స్కామ్. దీనికి సంబంధించినటువంటిది దాదాపు 2008 నుంచి కూడా ఈడీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడము, దీనిపై మొత్తం అంతా కూడా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారిగా ఏదైతే మనకు ఇక్కడ అంటే ఉదయం నుంచి చేస్తున్నటువంటి నినాదాలు అనుకోవచ్చు, తర్వాత కార్యకర్తలు అనుకోవచ్చు, ఉదయం నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు ప్రధానంగా చెప్పేటటువంటి అరెస్ట్ చేసేటటువంటి వెళ్లే సమయంలో వాళ్ళు చేసిన నినాదాల్లో మాత్రము ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో ఎలక్షన్స్ సందర్భంగా ముందుగానే ఇలాంటి ఒకవైపు రాబర్ట్ వాద్రాకు సంబంధించినటువంటి ఈడీ కేసు, మనీ లాండరింగ్ కేసు ఒకవైపు, తర్వాత మరొక వైపు వచ్చేసేసి దీనికి నేషనల్ హెరాల్డ్కి సంబంధించినటువంటి ఈడీ కేసుకు ఆస్తులను జప్తు చేయడం, అదంతా కూడా ఒకవైపు బీహార్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్, తర్వాత మనకు తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నటువంటి సందర్భంగానే కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నటువంటి సందర్భంలోనే బీజేపీ అటాక్ చేస్తుంది అంటూ మోడీ
గవర్నమెంట్కి నెగిటివ్గా ఇక్కడ కామెంట్ చేసినటువంటి పరిస్థితి. అయితే నినాదాలతో మాత్రం మొత్తం మీద ఏఐసిసి ప్రధాన కార్యాలయం మాత్రము ఇక్కడ హోరెత్తింది. దాదాపు చాలా మందిని ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్నటువంటి వాళ్ళని ఇక్కడ వాళ్ళని ఇక్కడ నుంచి బస్సుల్లో ఎక్కించి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని తీసుకొని వెళ్ళడంతో మనం ఇక్కడంతా కూడా మొత్తం ఆర్మీ ఫోర్స్ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఇక్కడ ఇంకా ఇప్పటికీ కూడా ఆర్మీకి సంబంధించినటువంటి మొత్తం అంత సెక్యూరిటీ అంతా కూడా ఇక్కడ ఉన్నారు. దాదాపు ఉదయం మనకు ఒక 500కు పైగా కూడా మొత్తం అంతా కూడా ఆర్మీ ఫోర్స్ మనకు అక్కడి నుంచి మనకి ఇక్కడ అంతా కూడా ఇక్కడ బస్సుల్లో మనకు కనిపించేటటువంటి దృశ్యాలు ఆర్మీ ఫోర్సు, తర్వాత ఇక్కడ కూడా మొత్తం అంతా కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితి అంటే ఈరోజు ఇంకా కూడా మరి ఏమన్నా వచ్చి నిరసనలు చేసేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్తో ముందస్తుగానే ఇంతకుముందు నిరసనలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడము, తర్వాత మరి కొంతమంది కూడా మరి మధ్యాహ్నం ఏమైనా ఇక్కడ వచ్చి నిరసనలు చేస్తారు ఈడీ కార్యాలయం, ఎందుకంటే ఇక్కడ ఈడీ కార్యాలయం మనకు 1 కిలోమీటర్ వైపుగానే ఉంది, దూరంలోనే ఉంది. కాబట్టి ముందస్తుగానే ఆర్మీ ఫోర్స్ అంతా కూడా అలర్ట్గా ఉంది సింధు. ప్రస్తుతం మాత్రం ఏఐసిసి కార్యాలయం దగ్గర మాత్రము ఉదయం నుంచి కూడా కొంత ఉద్రిక్తత పరిస్థితి. కానీ ముందు అంటే ఒకవైపు విచారణ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో ఎక్కడ కూడా అంటే ఇక్కడ మనకు ఎక్కడ కూడా ఇటువంటి ఆటంకాలు కలగకూడదు విచారణకు అన్నట్లుగా పరిస్థితి మాత్రం ఇలాగే ఉంది. దుర్గా, థ్యాంక్ యూ కళ.